పని చేసుకుంటూ ఆవిడ ఏమంటుందంటే, అమ్మా నా యజమానుడైనటువంటి వ్యక్తికి దృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు, వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు, బాధపడుతున్న వాడుగా ఉన్నాడు, సమాజం హీనంగా చూస్తుంది, సమాజం ఇబ్బందికరంగా ఉంటున్నాడు కనుక తప్పుకోకుండా సోమరంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ గొప్ప దైవజనుడి దగ్గరికి నా యజమానుడు వెళ్ళినట్లయితే తప్పుకోకుండా దేవుని పేరు ఆయన ప్రార్థన చేస్తాడమ్మా అని చెప్పేసి ప్రతిరోజు ఏం చేస్తుందంట, చెవులో చోరేలాగా అమ్మా 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 అని ఏం చేస్తుందంటే బ్రతిమలాడుతుందంట. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు నాకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి, మీకు నాకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి, మీకు నాకు ఉన్నటువంటి అంశం బట్టి మనం కూడా ఈ చిన్నదాని వల్ల ఏం చేయాలంటే దేవుని వైపు చూసి దేవుని పేరట మనం ఏం చేయాలంటే బ్రతిమలాడేవారిగా ఉండాలి. నీవు నీ పిల్లలు మాత్రమే వచ్చారా, నీ భర్త రాలేదా, నీ భర్త కొరకు దేవా అని దేవుని వైపు ఏం చేయాలంటే చేతులు చాచాలి. అలా చాచినప్పుడు, అలా బ్రతిమలాడినప్పుడు తప్పుకోకుండా ఏదో దినాన్న నువ్వు చేసిన ప్రార్థన వ్యక్తపరచుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుని కార్యరూపంలో నీతో కలిసి నీ భర్త కూడా ఎలా వస్తాడంటే దేవుని సన్నిధికి వచ్చేవాడిగా ఉంటాడు. యోషువ గ్రంథం 24:15 చెప్పినట్లుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకున్నట్లుగా ఎవరైతే దేవుని వైపు చూసి బ్రతిమలాడుకుంటారో, ఈ చిన్నది బ్రతిమలాడినట్లుగా అమ్మా అమ్మా నేను యజమానులకు చెప్తే బాగుండు అనేటువంటి విధానంలో బ్రతిమలాడినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే మన కుటుంబ అవసరం కొరకు మనం దేవుని వైపు చూసి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలా బ్రతిమలాడుకునే వారిగా ఉండాలి. అలా బ్రతిమలాడుకున్నప్పుడు తప్పుకోకుండా దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యం చేస్తాడు. మన దేవుడి వారికి మనతో మాట్లాడుతున్నప్పుడు తప్పుకోకుండా మనం నమ్మాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేసిన దాన్ని బట్టి, బ్రతిమలాడుకున్న దాన్ని బట్టి, బ్రతిమలాడిన విధానాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎలాగ దీవెన ఆశీర్వాదం ఇచ్చాడో అనేటువంటి కోణంలో మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆ తర్వాత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే